ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల పైడుగుమ్మల్ గ్రామ పంచాయతీ పరిధిలో గల స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంలో గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ రత్నం ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో పరిశుభ్రత పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశం ప్రకారం ఈ నెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరిగే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి పల్లెల్లో పట్టణాల్లో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పట్టణ గ్రామ పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, ఆశా వర్కర్లో భాగంగా తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం సంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి అనిల్ కుమార్, టీజీఎఫ్ కోహిర్ మండల అధ్యక్షుడు ప్రశాంత్, టీజీఎఫ్ ఉపాధ్యక్షుడు కరుణాకర్, టీజీఎఫ్ సభ్యులు సంపత్, నవీన్, గ్రామ ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మనం పరిశుభ్రంగా ఉండాలి. చేతులు కడుక్కోవడము, వేడి వేడి ఫుడ్ తినడము, మంచి వాటర్ తాగడం మెయిన్. మంచి రోగాలు ఇప్పుడు వర్షాలు పోయినాయి కదా, ఇప్పుడు స్టార్ట్ అవుతాయి రోగాలు స్టార్ట్ అయితే మన జాగ్రత్తలో మనం ఉండాలి. నీట్నెస్ మనం ఎన్ని చేసినా సరే ఎన్ని నీట్గా లేకపోతే ఏం చేయలేము. మనం చెత్తను కూడా మా ట్రాక్టర్లోనే వేయండి, ఒక దాంట్లో పెట్టుకొని మా ట్రాక్టర్లో వేయండి. అది మీరు ఒక రోడ్డు మీద పడేసి వాళ్ళు తీసి మీ ఇంటి ముందు పడేది, మీరు తీసుకుపోయి వాళ్ళకి అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అట్లా ట్రాక్టర్లు వేయండి, ఒకరోజు చెత్తను అట్లా పెట్టుకొని ట్రాక్టర్ వచ్చింటూ ట్రాక్టర్ లేదు డ్రై డే పాటించాలి. డ్రై డే అంటే ఏం లేదు, తగ్గైన వాటర్ 4-5 రోజుల వాటర్ వాడతాడు. పురుగులు ఉంటే అట్లాంటివి వాడకుండా వడబోసేసి వాడుకోవాలి. చల్లేయాలి మ్యాచ్ పచ్చదనం కోసం ఎఫ్ఐతో చెప్పిస్తాం. స్వచ్ఛదనం అంటే మనము తినే ముందు వెళ్ళిన తర్వాత, బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి. అది ఎట్లా అంటే 7 స్టెప్స్ ఉంటాయి. అది అందరూ ఫోన్లో చూసినా వస్తాయి అన్నమాట. మనం పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మంచిగా కడుక్కొని తినాలి తినే ముందు.